హైదరాబాద్లోని చిత్రపురి కాలనీ అక్రమాల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి గోల్కొండ సొసైటీ డిప్యూటీ రిజిస్ట్రార్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో కాలనీ కమిటీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. 2005 నుంచి 2020 వరకు చిత్రపురి కాలనీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన కమిటీ అక్రమాలకు 15 మందిని బాధ్యులను చేసింది. నివేదికలో సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాలా, కొమరం వెంకటేష్, కాదంబరి కిరణ్, వల్లభనేని అనిల్, దేవినేని బ్రహ్మానందం, బత్తుల రఘుతో పాటు పలువురి పేర్లు చేర్చింది. వారి నుంచి 43,78,00,000 రికవరీ చేయాలని, వాటికి అదనంగా 18% వడ్డీ కూడా వసూలు చేయాలని నివేదికలో స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే చిత్రపురి కాలనీ కమిటీ కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనుంది. నివేదికలో సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాలా, కొమరం వెంకటేష్, కాదంబరి కిరణ్, వల్లభనేని అనిల్, దేవినేని బ్రహ్మానందం, బత్తుల రఘుతో పాటు పలువురి పేర్లు చేర్చింది. వారి నుంచి 43,78,00,000 రికవరీ చేయాలని, వాటికి అదనంగా 18% వడ్డీ కూడా వసూలు చేయాలని నివేదికలో స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే చిత్రపురి కాలనీ కమిటీ కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనుంది.